హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోనే ఉండి మన నెక్ దగ్గర అలాగే హ్యాండ్స్కి మోకాలకి ప్రతి ఒక్క చోట ట్యానింగ్ అయిపోయిన స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్లో చాలా చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా మళ్ళీ యథామామూలుగా దానికున్న న్యాచురల్ కలర్ మన స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో దానికిలాగా మార్చుకునేలాగా మంచి రెమెడీ అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామందికి మనం చూసే ఉంటాం కంప్లీట్ బాడీ ఏదైతే ఉంటుందో దాంట్లో మన ఫేస్కి తగ్గట్టుగా మన నెక్కి కలర్ ఉండదు, నెక్కి తగ్గట్టుగా మన బాడీకి హ్యాండ్స్కి కలర్ అనేది మ్యాచ్ అవ్వదు. ఎంతైతే సన్కి అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అంత ఎక్కువగా దాని స్కిన్కి టోన్ ఏదైతే ఉంటుందో అది అన్ఈవెన్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు ఒకవేళ మనం గమనించుకుంటే మన ఏదైతే చేతులు ఉంటాయో అలాగే వేళ్లపై నుండే మన జాయింట్స్ ఎక్కడైతే మనకి బెండ్ అవుతాయో అటువంటి చోటన అలాగే మన గిలకల దగ్గర అటువంటి ప్లేసెస్లో ఎక్కువగా చాలామందికి బాగా ఎక్కువగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంకా పర్మనెంట్గా అలాగే ఉండిపోతూ ఉంటుంది. అటువంటి మొండి బ్లాక్నెస్ని కూడా ఈ రెమెడీ ఏదైతే ఉందో చాలా చక్కగా సులువుగా తీసేస్తుంది. అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్ ఐటమ్స్తోనే మీరు కానీ దీన్ని వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది మనం మన బాడీలో కానీ చూసుకుంటే లేదా మన ఫ్రెండ్స్కి మన పెద్దవాళ్ళకి చాలామందికి మనం చూస్తూ ఉంటాము. మనం మెడ దగ్గర ఏదైతే చైన్స్ అవి వేసుకుంటుంటామో ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకుంటూ చైన్స్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అక్కడ స్కిన్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంటుంది. ఎంతవరకు అయితే చైన్ ఉంటుందో అంతవరకే బ్లాక్గా వచ్చేస్తుంది. చాలా ఎక్కువగా బ్లాక్నెస్ వచ్చేస్తుంది. చాలా చూస్తాను కూడా వేరేగానే ఉంటుంది. స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో మనకి కలర్ చాలా వెరైటీగా అంటే డిఫరెంట్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. మగవాళ్ళకి ఎక్కువగా సన్ దగ్గర ఎక్స్పోజ్ అవటం, మగవాళ్ళు కూడా చైన్స్ వేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అటువంటి ప్లేసెస్లో ఎక్కువగా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక దానికి తోడు మనం చూస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూల్ కాడ బాసా బట్టలు వేసుకొని కూర్చొని చదవటం కానీ రాయటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంటికాడ కూడా మనం పిల్లల్ని బాసా బట్టలు వేసుకుని కూర్చోబెడతాం. తో స్కిన్ అనేది ఏదైతే మన కాళ్ళ కాడ మనకి భాగం ఏదైతే ఉంటుందో అక్కడ గిలకల దగ్గర ఖచ్చితంగా అది నేలకి టచ్ అవుతూ ఎక్కువగా ర్యాపిడ్ అక్కడ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇటువంటి మొండి బ్లాక్నెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దీనికోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దాంట్లో కాస్త పంచదార వేయండి. పంచదార పౌడర్ అయితే తీసుకోవద్దు, పంచదార మాత్రమే తీసుకోండి. ఎందుకనంటే మీరు ఫైన్ పౌడర్ చేసేసి తీసుకుంటే అది మనకంత యూజ్ అనేది అవ్వదు. పంచదార కొంచెం బరక్గా ఉండి అలాగే ఉంటే మనకి అది మంచి స్క్రబ్బర్ లాగా వర్క్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది టూత్పేస్ట్ అండి. మీరు ఇంట్లో వాడుకునే ఏ టూత్పేస్ట్ అయినా పర్లేదు. నేనైతే ఇక్కడ కోల్గేట్ తీసుకుంటున్నారు. మీరు కోల్గేట్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే కోల్గేట్లోంచి కొంచెం పేస్ట్ తీసుకొని అది కూడా షుగర్లో వేసి మంచిగా దాన్ని కలిపేసుకోండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనం వేస్తుంది 1/2 స్పూన్ లెమన్ అనమాట, లెమన్ జ్యూస్. దాన్ని దాంట్లో వేసేయండి. దాన్ని కూడా మంచిగా కలిపేసేయండి. ఎవరికైతే లెమన్ జ్యూస్ అనేది పడదో, స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుందో అటువంటి వాళ్ళు లెమన్ జ్యూస్ బదులు రోజ్ వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత ఈ మూడింటిని మంచిగా కలిపేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది మనం తినే సోడా. సోడా ఏదైతే ఉంటుందో అది 1 స్పూన్ దీంట్లో వేసేసుకోండి. ఇంకా మంచిగా కలపండి. ఆల్రెడీ దాంట్లో నిమ్మరసం ఉంది కాబట్టి సోడా వేయంగానే అది మంచి బబుల్స్ లాగా వచ్చేసి మీకు మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారవుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది చిటికెడ పసుపు. పసుపు మనకి యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది, అలాగే మంచి షైనింగ్ కూడా ఇస్తుంది. సో పసుపు కూడా వేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఎప్పుడైతే దీంట్లో వేస్తున్నామో ప్రతిదీ మంచిగా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక లాస్ట్ అండి దీంట్లో మనం వేయాల్సింది ఏదైతే ఉందో అది అలోవెరా జెల్. మీ ఇంట్లో ఫ్రెష్గా అలోవెరా ఉంటే దాంట్లోంచి వచ్చిన జెల్ని తీసుకోండి. ఇది మీ స్కిన్ని ఎంతో మంచిగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తీస్తుంది, మీ స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది.
ఎప్పుడైతే మనకి కొన్ని ప్లేసెస్లో ఇలా పర్టికులర్గా బ్లాక్నెస్ వస్తుందో అక్కడ మనం గమనించుకుంటే మన స్కిన్ చాలా డ్రైగా చాలా హార్డ్గా ఉంటుంది. అయితే ఇది దాన్ని సాఫ్ట్ చేయడానికి ఎంతో మంచిగా వర్క్ అనేది చేస్తుంది. ఇక చాలాసార్లు మనం ఏదైనా రెమెడీస్ని మన స్కిన్ పైన యూస్ చేస్తే ఖచ్చితంగా అది యూస్ చేసిన తర్వాత మన స్కిన్ అక్కడ లేయర్స్గా వైట్గా కనపడటం, లేదంటే కంప్లీట్గా డ్రై అయిపోవటం అటువంటిది జరుగుతుంది. సో అలా కాకుండా స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూతీగా ఉండటానికి లాస్ట్లో మనం దీంట్లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తాం. ఇక ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చాలా మంచిగా మనం కలిపేసుకొని ఒక ఫైన్ ఇది థిక్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఇక దీన్ని తీసుకొని మీరు ఎక్కడెక్కడైతే మీకు నెక్ కాడ కావచ్చు, మోకాళ్ళు, మోచేతులు, బొట్ను వేలు దగ్గర, గిలకల కాడ ఎక్కడైతే బ్లాక్నెస్ అనేది ఉంటుందో ఫస్ట్ చక్కగా మీరు అక్కడ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేయకండి. స్కిన్ని మంచిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత దీన్ని మీరు తీసుకొని ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అది నెక్ కావచ్చు, లేదంటే మీకు హ్యాండ్స్ కాడ ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడక్కడ దీన్ని అప్లై చేయండి. తీసుకొని మంచిగా ఒక పేస్ట్ లాగా ఒక లేయర్ లాగా దీన్ని రాసేసి ఒక 5 నుంచి 10 మినిట్స్కి మధ్యలో మీరు వదిలేసేయండి. ఇక 5 నుంచి 10 మినిట్స్ అయిన తర్వాత దాన్ని అక్కడే మంచిగా మీరు ఒక 5 to 6 మినిట్స్ చాలా స్మూదీ వేళ్ళతోనే మీరు దాన్ని మసాజ్ చేసుకుంటూ ఉండాలి, రబ్ చేయాలన్నమాట. అలా రబ్ చేసిన తర్వాత మీరు ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని, లేదంటే ఏదైనా తడి క్లాత్ ఉంటుందో దాన్ని మీరు అక్కడి నుంచి రిమూవ్ చేసి దాని తర్వాత ఏదైనా మంచి గుడ్డను తీసుకొని అది తడిపి దాన్ని అక్కడ శుభ్రం చేసుకోండి. లేదు డైరెక్ట్గా మీరు వాటర్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటానంటే కూడా నో ప్రాబ్లం, అలా అయినా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మీకు ఇంట్లోనే చాలా చక్కగా ఎటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా, డార్క్గా ఉండి మొండి బ్లాక్ కలర్స్గా మారిపోయిన మోచేతులు, మోకాళ్ళు, మెడ వైపు దగ్గర ప్రతి ఒక్కటి చాలా ఈజీగా పోతుంది. చాలా ఎక్కువగా మీకు చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది అంటే మాత్రం మీకు అది ఇప్పుడు హాఫ్ పోతుంది. దీన్ని కంటిన్యూగా మీరు రెగ్యులర్గా మళ్ళీ అనేది యూస్ చేస్తూ ఉంటే ఆ డార్క్ స్పాట్స్ చాలా తొందరగా రిమూవ్ అనేది అయిపోతుంది. ఇక మీ స్కిన్ ఏదైతే ఉందో అది నార్మల్ టోన్కి వచ్చేస్తుంది. దీంట్లో మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఉందో ఏది కూడా కెమికల్స్కి సంబంధించింది కాదు కాబట్టి మీ స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. దానికి తోడు మీ స్కిన్ని మంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. దానికి తోడు మంచి కాంతివంతంగా ఉండేలాగా స్కిన్ని మీకు ఇస్తుంది. అలాగే డ్రైనెస్ కూడా తగ్గుతుంది. స్కిన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా మీరు దీన్ని మెనిక్యూర్, పెడిక్యూర్ కూడా చేసుకోవచ్చు. కేవలం ఇది మీకు డార్క్ స్పాట్స్ తీయటమే కాకుండా మీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఎక్కువ శాతంగా సన్కి ఎక్స్ప్లోర్ అవుతూ అక్కడ బ్లాక్నెస్ ఉంది అని అంటే మాత్రం దీన్ని మీరు అక్కడ కూడా వాడుకుంటే చాలా చక్కగా మీకు రంగులో డిఫరెన్స్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.